నేను మిస్టర్ ఆర్పీబీ యూట్యూబర్ తెలుగు హెచ్ఐగర్. అసలు ఒక ప్లేస్ నుండి తెలియని భాష తెలియని ప్రపంచంలోకి అడుగు పెడితే అది ఎలా ఉంటుంది, అక్కడ సాంప్రదాయాలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి నేను చవి చూశాను, మీకు చూపించాను కూడా. మా ఊరు అంబుగాం బొడ్లూరు గురించి ఒక వీడియో తీయాలని ఎప్పుడు నుండో కలగన్నాను. అయితే ఆ వీడియో ఈరోజు మీ అందరి కోసం. లెట్స్ గో. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంది, ప్రతి వీధికి ఒక గాథ ఉంది. ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్న ఊరు నా గుండెలో దాగిన గర్వం, అంబుగాం బొడ్లూరు. చిన్న ఊరు కానీ పెద్ద మనస్సులు. ఇక్కడ ప్రజలు చెప్పే ప్రతి మాట మనసు నిండే కథలే. ఈ ఊరికి జీవం ఇచ్చిన వారు సండమ్మ, పోలమ్మ అమ్మవారు. పండగ రోజుల్లో ఆ దేవాలయం దగ్గర వినిపించే డప్పుల శబ్దం నరాల్లో రక్తం పరిగెడుతున్నట్టుంటుంది. ఆ జాతరలో పెద్దలు, పిల్లలు, యువత అందరూ ఒకే తాటిపై చేరతారు. ఊరి ప్రారంభంలో హనుమాన్ ఆలయం, ప్రతి మంగళవారం, శనివారం ప్రజల విశ్వాస దీపాలు వెలిగించే స్థలం. అక్కడ మంత్రాలు వినగానే హృదయంలో భయం అన్నది చెదిరిపోతుంది. ఇవి కేవలం దేవాలయాలు కావు, ఇవి మన ఊరి హృదయ స్పందనలు. ఒక ఊరి భవిష్యత్తు పాఠశాలలో మొదలవుతుంది. మన అంబుగాం బొడ్లూరులోని పాఠశాల వందలాది విద్యార్థుల కలలను ఎగరవేసింది. ఇక్కడ నేర్చుకున్న పిల్లలు ఈరోజు ప్రపంచం నలుమూలలో వెలుగులు నింపుతున్నారు. All man lucky number 4. All man lucky number 4. నేను అంబుగాం బొడ్లూరు హెచ్ఎంను. ఈ పాఠశాలకి ఒక చరిత్రాత్మకమైన విలేజ్ ఇది. ఈ ఊర్లో మొదట ఎంపీయూపీ స్కూల్గా ఉండి 160 మంది పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణము. విలేజ్ నుండి కూడా అందరూ కూడా స్కూల్ అంటే చాలా సపోర్టెడ్గా ఉంటారు. పాఠశాల నుండి చదివి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా మాకు ఈ విలేజ్లో ఉద్యోగం దొరకడము అదృష్టంగా భావించుకుంటున్నాము. ఈ ఊరికి మేము రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాము. అలాగే ఊర్లోని లైబ్రరీ, పాత పుస్తకాల వాసన, పుటల మధ్య దాగిన జ్ఞానం. మా చిన్న గ్రామం పెద్ద కలలను మోసుకెళ్లే వంతెన అదే. ఆ లైబ్రరీలో కూర్చొని ఒక పుస్తకం తిప్పితే మన ఊరి యువత భవిష్యత్తు వెలుగుతుంది. ఊరి ప్రయాణం సంబరాలు. ఒక పండగ వచ్చినా, ఒక వేడుక వచ్చినా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసిపోతారు. డప్పుల శబ్దం మొదలైన వెంటనే గాలిలో ఆనందం నిండిపోతుంది. కోలాటం, చెక్కభజన, పాటలు, నాటకాలు. యువత పోటీల్లో గెలవలేకపోయినా నవ్వుల్లో గెలుస్తారు. ఒక ఊరి బలమేంటి? అందరూ కలిసినప్పుడు వినిపించే నవ్వులు, అందరూ పంచుకున్నప్పుడు రాని అనుబంధాలు. అదే మన అంబుగాం బొడ్లూరు శక్తి. మా ఊరిలో ప్రత్యేకత ఏమిటంటే పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కలిసిపోతారు. ఒకే వేదిక మీద పాటలు పాడతారు, ఆటలాడుతారు, కథలు పంచుకుంటారు. ఇది కేవలం ఒక గ్రామం కాదు, ఇది మనసులు కలిసిన కుటుంబం. ప్రతి ఒక్కరి చెమట, ప్రతి ఒక్కరి శ్రమ, ప్రతి ఒక్కరి నవ్వు ఈ నేల మీద నిలిచిన ప్రతి రాయిలో వినిపిస్తుంది. నాకు గుర్తుంది, ఒకసారి మన ఊరి పెద్దవారు ఒక మాట చెప్పారు. ఊరి బలమంటే గొప్ప ఇల్లు కాదు, గొప్పవారి పేరు కాదు, ఊరి బలమంటే మనుషులు కలిసికట్టుగా ఉండటం. ఆ మాట నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఎంత దూరం తిరిగినా, ఎన్ని దేశాలు చూసినా ఊరి బలం మన అందరిలోనే ఉంది. మనం ఒక్కటిగా ఉంటే మన ఊరు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. మన ఊరి పెద్దలు ఒక నిజం ఎప్పుడూ గుర్తు చేస్తారు: జన్మ మరణాలు మన చేతిలో లేవు, కనీసం మధ్యలో మనం చేసే పని, మనం పంచే ప్రేమ, మనం నిలబెట్టే ఊరి గౌరవం, ఇవే శాశ్వతం. మరణం ఒక్కరోజు వస్తుంది, అందరినీ తీసుకెళ్తుంది. కానీ మనం మన ఊరి కోసం, మన పిల్లల కోసం, మన స్నేహితుల కోసం ఒక్క పని చేసినా అది ఎప్పటికీ చచ్చిపోదు. నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం. ఆ జనంలో నుంచి పుట్టిందే ఈ అంబుగాం బొడ్లూరు అనే గ్రామం. మా ఊరిలో ప్రతి ఒక్కరి మనసులో ఒకే ఒక కోరిక:
మరలా రా వినాయక, మా ఊరిని ఆశీర్వదించు, మా బంధం ఎప్పటికీ విడదీయకు. ఇట్లు మా ఊరిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరి ఆవేదన.